వెల్కమ్ టు యువర్స్ ప్రియా అండ్ విజయ్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మా శ్రీనిధి అపార్ట్మెంట్స్లోని వినాయకుడి స్వామి నిమజ్జనానికి చాలా ఉత్సాహంగా, చాలా ఆహ్లాదకరంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ నిమజ్జన కార్యక్రమంలో ముందు రోజు నైట్ ఇక్కడ చాలా గేమ్స్ కూడా పెట్టారు. మహిళలకు మరియు చిన్నపిల్లలకి మ్యూజికల్ చైర్స్, త్రో బాల్స్, లెమన్ స్పూన్స్ అలాంటి గేమ్స్ ఎన్నో కండక్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత మా శ్రీనిధి అపార్ట్మెంట్లో మేమందరం ఒక ఫ్యామిలీలాగా గెట్ టుగెదర్లా కలిసి వినాయకుడి ఉత్సవం జరుపుకుందాం. అయితే ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లల కన్నా లేడీస్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఎట్లా ఉంటుందో అప్పుడప్పుడు మన కార్తీక వన సమారాధనలో చూస్తూ ఉంటాం. అలానే మన అపార్ట్మెంట్లో ఇట్లా కార్తీక వన సమారాధన జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. వినాయక స్వామి పందిరి నాకు చాలా నూతన ఉత్తేజన కల్పించింది. బహుశా ఎందుకేనేమో పండగలు జరుపుకోవాలి, పండగల వల్ల అందరూ ఒకటవుతారని చెప్పి, మతాలు కులాలు వేరైనా సరే అందరూ ఒకటవుతారని చెప్పి మన హిందూ ధర్మం తెలియజేసేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఆల్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే మా వినాయక స్వామిని వచ్చేసి రాయపాడు రోడ్లో ఉన్న కాలువలో నిమజ్జనానికి తీసుకెళ్ళడం జరిగింది. చాలామంది ముసలివారైనా, పెద్దవారైనా, కుర్రోళ్ళైనా, చిన్నపిల్లలైనా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చిన్న బొమ్మలాగా వినాయకుడిని మోయడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. చాలామంది కాళ్ళు కింద పడతాయేమని చెప్పి నేను చాలా భయపడ్డాను. అయితే ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా వినాయక స్వామిని తన ఇంట్లో ఏదో ఒక బొమ్మని ఎత్తి బరువు అని అనిపించకుండా స్వామిగారు కూడా తన బరువును మొత్తాన్ని ఆపి మా కోసం బరువు తక్కువగా కనపడ్డారట్టుంది. అయితే ఎట్లకెలకు మేము స్వామివారిని ట్రాక్టర్లోకి చేర్చాము. చిన్నగా ట్రాక్టర్ కూడా ఎక్కించేసాము. ఈ ట్రాక్టర్ ఎక్కించినాక వినాయక స్వామిని చిన్నపిల్లలు అందరూ క్రాకర్స్ తెచ్చి వాళ్ళ ఉత్సాహానికి క్రాకర్స్ జోడించి క్రాకర్స్ కూడా కాల్చడం జరిగేది. భారీ బాణాసంచారం ఒక పక్క కేవలం సినిమా పాటలు పెట్టకుండా హిందూ దేవుళ్ళ పాటలు పెట్టుకుంటా డీజేలు పెట్టి మనం ఊరేగించుకొని స్వామివారిని నిమజ్జనానికి తీసుకువెళ్ళాము. అయితే వినాయక స్వామిని మనం అందరం తెలుసుకునే ఉంటాము. వినాయక స్వామి యొక్క వ్రతం ఏంది, వినాయక స్వామి వ్రత సంకల్పం ఏందని. మా ఈ అపార్ట్మెంట్లో వినాయక స్వామికి కూడా 5 రోజులు అంగరంగ వైభవంగా స్వామివారికి వివిధ మండపాలతో, వివిధ పందిర్లతో, వివిధ వస్త్రాలతో, వివిధ పళ్ళతో, లడ్లతో అన్నిటితో పూజలు చేశాము. మా స్వామివారికి 15 కిలోల లడ్డు ఒకటి, 5 కిలోల లడ్డు ఒకటి స్వామివారి దగ్గర ప్రసాదంగా ఉంచడం జరిగింది. అయితే 5 కిలోల లడ్డు వచ్చేసి 21 కేజీల లడ్డు పాడినవారు బొబ్బాల సునీత రామకృష్ణ గారు, 5 కిలోల లడ్డు పాడినవారు మహేశ్వర్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ స్వామివారి లడ్డును కైవసం చేసుకున్నారు. మా అపార్ట్మెంట్లో ఇన్ని రోజుల తర్వాత నాకు ఈ ఒక్కరోజే చాలా ఉత్సాహంగా, ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ప్రతి అపార్ట్మెంట్ వారు ఏదో ఒక పండగ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. మా అపార్ట్మెంట్లో చాలా రోజుల తర్వాత జరిగిన ఫస్ట్ ఆహ్లాదకరమైన పండగ దీన్ని భావిస్తున్నాను. దీనికి చాలామంది అయితే నా కోసం అందరూ ఇప్పుడు దాకా నా వాయిస్ ఓవర్ ఉన్నారు. ఇప్పుడు స్వామివారి ఊరేగింపు నిమజ్జనానికి వెళుతున్నందుకు స్వామివారికి ఒక మంచి పాటతో మనం సాగనంపుదాం. ఓకే గాయస్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్స్ ప్రియా అండ్ విజయ్. అన్నట్టు ఫ్రెండ్స్, అడగడం మర్చిపోయాను. ఇంతకీ మీరు వినాయక స్వామి వ్రతకల్పన కథ చదువుకొని అక్షంతలు తల మీద వేసుకొని చందమామను చూసారా, లేకపోతే డైరెక్ట్గా ఏమైనా చందమామను చూసారా? ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా చూస్తే మాత్రం మళ్ళీ వినాయక స్వామి పూజ చేసుకొని కంపల్సరీ ఆ అక్షంతలు తల మీద చల్లుకోండి. ఎందుకంటే కృష్ణుడు అంటే వాడికే నీలాపు నిందలు తప్పులేదు, సప్త ఋషులకే నిందలు తప్పులేదు. ఆఫ్టర్ ఆల్ మనం రోజుకి ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, మనకి తప్పవు బ్రదర్. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఒకవేళ ఎవరైనా సరే ఆ రోజు పొరపాటున కానీ లేకపోతే అవకాశం లేక వినాయక స్వామి యొక్క పూజ చేసుకొని అక్షంతలు తల మీద చల్లుకోకుండా చందమామని చూసి ఉంటే కంపల్సరీగా రేపొద్దునే మీకు అందుబాటులో ఉన్న వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజారిని పరిహారం కనుక్కొని మళ్ళీ అక్షంతలు తల మీద వేసుకొని స్వామివారిని సేవించుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఇలాంటివి నమ్మాలా వద్దనే సందిగ్ధంలో ఉంటారు. ఆ శాస్త్రాలు వేదాలతో మనకెందుకు బ్రదర్? 4 అక్షంతలు తల మీద వేసుకుంటే అయిపోయేది కదా. అసలే దరిద్రంతో మనం పోరాడుతూ ఉంటాం రోజు ఈ జీవితాల్లో. అట్లాంటిది మనం అది నిజమా అబద్ధమా అని చెప్పి మనం ఎంక్వైరీ చేయడం దేనికి చెప్పండి? మీ అందరూ కూడా స్వామివారి నిమజ్జనానికి ఇప్పుడు మా ఇంట్లో కూడా స్వామివారిని ఒకరోజు పూజించుకొని తెల్లారి నిమజ్జనం చేసుకున్నాము. అలానే మీ ఇళ్ళలో కూడా అందరిలో కూడా అట్లా పూజ చేసుకొని నిమజ్జనాలు చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. కానీ ఉండే కొద్దీ ఇలా గ్యాదరింగ్స్ చేసుకొని అప్పుడప్పుడు ఇట్లా కలిసి పండగ చేసుకుంటేనే ఇంకా మన ఫ్యామిలీస్, మన ఇంటి పక్క పొరుగు వారితో మనకి బంధాలు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పి మా నమ్మకం.
అందుకోసమే నాకు తెలిసి హిందూ ధర్మాల్లో హిందూ మతాలు ఇలాంటి గొప్ప గొప్ప ఊరేగింపులు గొప్ప గొప్ప పూజలు జరుపుతూ ఉంటారు. ఇప్పుడు కొడుకు దైపోగానే రేపు అమ్మవారి నవరాత్రులు వస్తాయి. అమ్మవారి నవరాత్రులు కూడా 9 రోజులు, దుర్గాష్టమి రోజు 9 రోజులు దసరా పండుగ జరుపుకుంటూనే ఉంటాము. దసరా అయిపోయిందో లేదో మళ్ళీ వెంటనే దీపావళి వస్తుంది నెల రోజుల్లో. దీపావళి మనం అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. దీపావళి అయిపోగానే అయ్యగారి మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి కూడా జరుపుకుంటాము. ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్క పండగ వరుసగా వస్తూనే ఉంటాయి. పండగలు వచ్చేది మనం ఏదో సెలవులు తీసుకొని ఆఫీసులకు సెలవు పెట్టడం అనుకో, లేకపోతే మనం ఏదో సెలవులు ఎంజాయ్ చేసేటైనా టూర్లు ప్లాన్ చేసుకోవడానికో కాదు. ఇంటి పక్క వారితో, పొరుగు వారితో, మన చుట్టాలతో, మన తల్లిదండ్రులతో కూడా. ఒకప్పుడు తల్లిదండ్రులు అనాల్సిన పని లేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులతో కూడా కలిసి అనాల్సి వస్తుంది. ఎందుకంటే మన అమ్మ నాన్న మన ఇంట్లో ఉంటారు కదా ఫ్రెండ్స్, అది అందరికీ తెలిసిన విషయమే. దానికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్తో, రిలేటివ్స్తో, ఇంటి పొరుగు వారితో అందరితో ఇలా ఫెస్టివల్స్ జరుపుకొని ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటా మనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు దుర్గాష్టమి రోజు 9 రోజులు అయిపోయి సెలవుల్లో ఒకరోజైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఇలా అందరూ కలిసి గెట్ టుగెదర్ చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. మధ్యలో మనకి కార్తీక వనసమన వస్తుంది. కార్తీక మాసంలో కూడా చాలామంది చాలా వరకు అందరూ ఇట్లా బయట పల్లెటూరుల్లో కానీ లేదా ఎక్కడైనా మామిడి తోటల్లో కానీ అందరూ గెట్ టుగెదర్ గ్యాదర్ అయ్యి వండుకొని తింటూ ఉంటాము. మా అపార్ట్మెంట్లో చూస్తారా ఫ్రెండ్స్, ఇట్లా మ్యూజికల్ చైర్స్లో లేడీస్ అయితే తన్నుకొని పోటీ పడ్డారు ఫ్రెండ్స్. అయితే దేవుడి దయవల్ల ఎట్లనో ఎవరికి ఏం కాలేదు. అందరూ ప్రశాంతంగా వినాయక స్వామి దయవల్ల అందరూ చాలా ఆనందంగానే ప్రోగ్రామ్స్ అన్నీ ముగిశాయి. అయితే చాలామంది లేడీస్ ఫస్ట్ రావడానికి అందరూ పోరాటం చేశారు. కానీ ఫస్ట్ అనేది ఒక సీటే, ఒక నెంబర్కే ఉంటుంది అవకాశం. అందువల్ల ఒకళ్ళే ఫస్ట్ రాగలిగారు. ఆఫ్టర్ మ్యూజికల్ చైర్స్ లెమన్ స్పూన్ గేమ్ ఆడారు, త్రో బాల్ గేమ్ ఆడారు. అన్నింటిలో అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అయితే మ్యూజికల్ చైర్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అనౌన్స్ చేశారు. తర్వాత లెమన్ స్పూన్లో కూడా మా అపార్ట్మెంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇచ్చారు. త్రో బాల్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే జెంట్స్కి ఏ ప్రోగ్రామ్స్ లేదు బ్రో మా దగ్గర కూడా. మగవాళ్ళు అంటే జస్ట్ డబ్బులు ఇచ్చేవాళ్ళే, ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు, ఎంజాయ్మెంట్ చూసేవాళ్ళే. అయినా మనకి మాత్రం ఏముంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తే ఆ ఎంజాయ్మెంటే మనం కూడా మన ఎంజాయ్మెంట్లో ఫీల్ అవుతూ ఉంటాము. అందుకైతే మాత్రం లేడీస్ బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈసారి వినాయక చవితి హైలైట్ అయిన విషయం ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్ కూడా ఈసారి వినాయక చవితి పందిర్లకు ఎటువంటి ఫీజెస్ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజెస్ కూడా తీసుకోవట్లేదు ఫ్రెండ్. ఇది మన గవర్నమెంట్ మనకి వినాయక పందిర్లకి ఆర్ హిందూ దేవుళ్ళకి ఇచ్చిన గుడ్ న్యూస్. అలానే కరెంట్ ఛార్జెస్ కానీ లేదా ఫ్రీ కరెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే ఈసారి వినాయకుడి నిమజ్జనానికి మన ఈ చెరువుల్లో కానీ ఎక్కడ ఏ చిన్న చెరువు చూసినా కూడా వాటర్ ఫుల్గా ప్రొవైడ్ అవుతున్నాయి. కాబట్టి మనం దగ్గరలో ఉన్న చెరువుల్లోనే నిమజ్జనానికి చేయగలుగుతున్నాము. ఎంత మనం జాగ్రత్తగా వెళ్ళిన నిమజ్జనానికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మీ తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్స్ విజయ్ అండ్ ప్రియా. ప్లీజ్ సబ్స్క్రైబ్.